అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా సిఆర్డీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. భూములు ఇచ్చిన వాళ్లకు పునరావాసం కల్పించడంతో పాటు ఎకరానికి 40,000 రూపాయల వరకు యాన్యుటీ ఇవ్వనుంది ప్రభుత్వం. రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సిఆర్డీఏ 63వ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. కొత్తగా పూలింగ్లో పాల్గొనే రైతులకు రుణమాఫీ, గ్రామకంఠం భూములు కోల్పోయే వాళ్లకు మెరుగైన పునరావాసం కల్పించడం, టౌన్షిప్లలో అంతర్జాతీయ పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు వంటి అంశాలకు ఆమోదం లభించింది. అలాగే 2024లో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చిన రైతులకు ఎకరానికి 40,000 రూపాయల వరకు యాన్యుటీ ప్రకటించింది ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు ఈ యాన్యుటీ అమల్లో ఉంటుంది. ప్రతి ఏడాది జరీబు భూములకు ఎకరానికి 5,000, మెట్ట భూములకు 3,000 చొప్పున యాన్యుటీ పెరుగుతుందన్నారు మంత్రి నారాయణ. సీడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టున్నాం 12.5 ఎకరాలు. అందులో ఆల్రెడీ చాలా మంది ఇచ్చేశారు. 2.5 ఏకర్స్ యాక్చువల్గా ల్యాండ్ అక్విజిషన్ ఇవాళ లాస్ట్ డేటు. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కట్టాలో అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. అది కాకుండా మరొక 4.5 ఎకరాలు 9.3 ఇచ్చారు కానీ 9.14 ఇవ్వాల. వాళ్ళని కూడా అడుగుతున్నాము. 2 రోజులు చూసి వాళ్ళు కానీ ఇవ్వకుంటే ఆ యొక్క 5 ఎకరాలను కూడా ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే సీడ్ యాక్సిడెంట్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రిడ్జ్ అయిపోయినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. మరొక 10 రోజుల్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. అయితే దానికి సంబంధించిన రోడ్డు కంప్లీట్ కావాలంటే ఈ 2.5 ఏకరు ఆ 5 ఏకర్స్ రావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, స్మార్ట్ ఇండస్ట్రీస్ తదితర ప్రాజెక్టుల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చే రైతులకు గరిష్టంగా 1,50,000 రూపాయల వరకు వ్యవసాయ రుణమాఫీ వర్తింపజేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ ఏడాది జనవరి 6లోగా తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం దేవాదాయ శాఖకు 159 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. కోర్టు అనుమతులతో ఈ ప్రక్రియను పూర్తి చేసి భూములను సిఆర్డీఏకు బదిలీ చేయనుంది. అమరావతిలో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం, కార్యాలయ నిర్మాణానికి 2 ఎకరాల భూమిని కేటాయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు మొత్తం 7 ఎకరాల 42 సెంట్లు కేటాయించింది. ఈషా ఫౌండేషన్కు భూమితో పాటు పార్క్ వినియోగ హక్కులు, పార్క్ నిర్వహణ బాధ్యతలు, సిఐఏకి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న 25 టౌన్షిప్లలో ప్రతి టౌన్షిప్లో ఒక జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి పాఠశాల, ఒక ఆధునిక ఆసుపత్రి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవసరమైన భూముల విషయంలో ఇక ప్రభుత్వం ఆలస్యం చేయబోదు. ఇప్పటికే 12 ఎకరాల 50 సెంట్ల భూమిలో ఎక్కువ భాగం రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. మిగిలిన 2.5 ఎకరాలకు గడువు ముగుస్తుందన్నారు. గడువులోగా ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వకపోతే భూసేకరణ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోనుంది ప్రభుత్వం.